దాదాపుగా 2.5-3 దశాబ్దాల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు ఇటీవల కాలంలో సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా సెలెక్టెడ్‌గా మాత్రమే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కృష్ణవంశీ డైరెక్షన్ చేసిన 'రంగమార్తాండ' సినిమా తప్పించి ఆయన పెద్దగా ఏమీ నటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. అదేంటి అంటే తన కుమారుడు 'రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశారు. అయితే నిజానికి బ్రహ్మానందం గారి కుమారుడు గౌతమ్ ఎన్నో ఏళ్ల క్రిందట సినిమా హీరోగా పరిచయమయ్యాడు. ఆహ్, నం నా అయితే ఆ సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాకపోవడంతో తిరిగి మళ్ళీ గౌతమ్ వాళ్ళ సొంత బిజినెస్‌లు చూసుకోవడం ప్రారంభించారు. అయితే మళ్ళీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ 'బ్రహ్మ ఆనందం' అంటూ ఒక సినిమాను రిలీజ్ చేశారు. అయితే దీనిలో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే తండ్రి కొడుకులుగా ఉన్న బ్రహ్మానందం కుమారుడు అలాగే బ్రహ్మానందం గారు ఈ సినిమాలో తాత మనవడుగా నటించబోతున్నారు. అయితే నిజానికి బ్రహ్మానందం గారికి తన కొడుకుతో కలిసి నటించడం అంటే చాలా ఇష్టం. తన కొడుకు హీరోగా అలాగే తను ఒక కామెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం అంటే ఇంకా ఇష్టమని. ఆ కోరిక తీరుతుందా లేదా అని చాలా బెంగ పెట్టుకున్నారట. అయితే ఇన్నాళ్ళ కెరియర్‌లో ఎప్పుడూ చేయనంత సీరియస్ పాత్రలో ఆయన 'రంగమార్తాండ'లో కనిపించారు కదా! అయితే ఇక రాబోయే సినిమా ముఖ్యంగా తన కొడుకు నటిస్తున్న ఈ సినిమాలో మాత్రం ఒక కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు అని చెప్పేసి తన కొడుకు గౌతమ్‌తో పాటుగా బ్రహ్మానందం గారు కూడా పేర్కొన్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.